అవర్ ఛానల్ ఆకాంక్ష వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను న్యూమాన్స్కి వెళ్ళాను కదా, న్యూమాన్స్ లో ఏమేమి పర్చేస్ చేశాను అనేది ఇప్పుడు చూద్దాము. అండ్ మీకు ఏం చెప్పాలంటే, న్యూమాన్స్ లో ఎస్పెషల్లీ మీరు న్యూమాన్స్ వెళ్తే కనుక మన వీడియో చూసాక కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో న్యూమాన్స్కి వెళ్ళే ముందు మీ గ్యాంగ్ లో ఎవరైనా బార్గెనింగ్ బాగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి. ఇది ఎందుకు చెప్పాను అనేది మన బ్లాగ్ స్టార్ట్ అయినాక అర్థమైపోతుంది ఆబ్వియస్లీ. సో నేను న్యూమాన్స్ లో ఏమేమి కొన్నాను, అసలు నేను ఒక 2000 బడ్జెట్ అనుకున్నాను అనమాట న్యూమాన్స్ కోసం. అంటే దాంట్లో ఎంత వస్తాయి, ఎంత పర్చేస్ చేయగలము చూద్దామని చెప్పేది. సో 2000లో నాకు మంచిగానే వచ్చినట్లు అనిపించింది, అంటే మంచిగానే ఐటమ్స్ వచ్చినట్లు అనిపించింది. చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, క్రాకరీ కానీ డిఫరెంట్ ఐటమ్స్. కొన్ని నేను చూసాను, కొన్ని పర్చేస్ చేశాను. పర్చేస్ చేసినవి మీకోసం చూపిస్తాను. సో నేను వచ్చేసి ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాను. సో ఈ బ్యాగ్ వచ్చేసి నాకు 400 చెప్పాడు. 400 చెప్పి బార్గెనింగ్ చేస్తే 250కి ఇచ్చాడు అనమాట. సో అందుకే చెప్పాను బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ కొన్ని ఫిక్స్డ్ రేట్ అనమాట. సో ఇది మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ క్యూట్ గా అనిపించాయి చూడగానే. ఇది వచ్చేసి 150 పడింది నాకు ఇది. అండ్ ఇది 100 రూపీస్ పడింది. అండ్ అలాగే ఒక మిర్రర్ తీసుకున్నాను. ఆబ్వియస్లీ మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిర్రర్ తీసుకున్నాను. ఇది 50 రూపీస్ పడింది. కొన్ని ఫిక్స్డ్ రేట్, అవి మనం ఏం చేయలేము, వాటిని మనం బార్గెనింగ్ కూడా చేయలేము. ఆ 50 రూపీస్ అంటే అది బార్గెనింగ్ చేసేటప్పుడు అంతే. అండ్ ఇది కూడా హ్యాండ్ వాష్. సో మనం ఎక్కడైనా ట్రావెలింగ్కి కానీ ట్రిప్స్కి కానీ అలా వెళ్ళినప్పుడు, బయట ఆఫీసెస్ అలా వెళ్ళినప్పుడు మనకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఒకటి వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకుంటే అయిపోతే, అందుకే తీసుకున్నాను అనమాట. ఇది కూడా 50 రూపీస్. నాకైతే వర్త్ అనిపించాయి ఇదైతే. అండ్ ఈ బాటిల్ అయితే నాకు 200 చెప్పాడు. ఎలాగో సమ్మర్ వస్తుంది, వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ బాటిల్ తీసుకున్నాను అనమాట. ఈ బాటిల్ వచ్చేసి 200. ఇది ఫిక్స్డ్ రేట్, ఆయన ఏం తగ్గించలేదు. చెప్పాను కదా, కొన్ని షాప్స్ లో అయితే ఖచ్చితంగా ఫిక్స్డ్ రేట్, అవి వాళ్ళు మనం ఎంత అడిగినా కూడా వాళ్ళైతే తగ్గించట్లేదు అనమాట. అండ్ ఇది తీసుకున్నాను, ఈ స్కర్ట్. అక్కడక్కడ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో ఈ స్కర్ట్ వచ్చేసి నాకు ఇది ఫిక్స్డ్ రేటే. ఈ స్కర్ట్ వచ్చేసి నాకు 300 పడింది. అండ్ ఇంకో స్కర్ట్ తీసుకున్నాను, ఇందులో బ్లాక్ అనమాట, చికెన్ క్యారీ ఉంది. అది వచ్చేసి ఇది వచ్చేసి 350 పడింది అనమాట. ఇది వచ్చేసి 350. అండ్ ఒక టాప్ కూడా తీసుకున్నాను, మంచిగా అనిపించింది చూడగానే. ఒకటి టాపు, ఇది పోచంపల్లి క్లాత్ అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకు 350 400 పడినట్టుంది, అంత గుర్తుకు లేదు ఎంత పడింది అనేది టాప్ అయితే. అండ్ చూసారు కదా, బ్యూటిఫుల్ చైన్ అనమాట. నాకైతే ఇది కొంచెం సన్నగా ఉంది, ఫస్ట్ భయం వేసింది ఇది అంత వర్క్ అవుతుంది అనేది. సో ఎస్పెషలీ ఏదైతే ఈ లాకెట్ ఉందో దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. 200 అంటే కొంచెం ఎక్కువే, బట్ ఇట్స్ ఓకే, మంచిగా అనిపించింది, అందుకని తీసుకున్నాను అనమాట. ఇలా ఇంకా చాలా ఐటమ్స్ చూసాను. చాలా అక్కడ కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని అయితే మనం బార్గెనింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. 100కి వచ్చేది వాళ్ళు 300 400 చెప్తున్నారు. సో మనం బార్గెనింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తగ్గించిస్తున్నారు అనమాట. సో ఎస్, మీరు న్యూమాన్స్కి వెళ్ళారా? అసలు న్యూమాన్స్ అనేది చాలా 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 పెద్ద ఎగ్జిబిషన్ అండ్ ఇండియాలో ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఇది నాకు తెలిసి 1990 ఆ టైంలో స్టార్ట్ అయింది అనమాట. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా నేను ఇంకో మంది న్యూమాన్స్ బ్లాగ్ ఉంది కదా, అందులో కూడా పెడతాను, మీరు చూడొచ్చు. సో ఎస్, నాకైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే గేమ్స్ కానీ అవన్నీ కూడా మంచిగా అనిపించాయి. మీరు కూడా న్యూమాన్స్కి వెళ్తే మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు, మీరేమేమి తీసుకున్నారు, నేను తీసుకున్నవి వర్తా కాదా, అంటే ఇంకా ఏమైనా తక్కువకి వచ్చేవా నాకు అనేది కింద కామెంట్ చేసేయండి. అండ్ బాయ్.